ఈ వ్యవహారము ఎంత సీరియస్గా ఉందో చూడండి. పీటర్ నావరో అని చెప్పి ఇతను వైట్ హౌస్ యొక్క ట్రేడ్ అడ్వైజర్ అని చెప్పి నేను మాట్లాడాను. ఇతన్ని భారత్లో మ్యాడ్ మ్యాన్ అని చెప్పి అభివర్ణిస్తున్నారు. ఎందుకు అంటే రష్యన్ ఆయిల్స్ మీరు కొంటున్నారు కాబట్టి మీరు మా శత్రువులు, మీరు ప్రివిలేజ్డ్ పార్ట్నర్గా ఉండాలా లేదా మీరు మా శత్రువుగా మారాలా భారత్ నిర్ణయించుకో. ఇది ఇతను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దీనిని మనం ఎలా చూడాలంటే ఒక అధికారి మాటలుగా చూడకూడదండి. డొనాల్డ్ ట్రంప్ యొక్క పర్మిషన్ లేకుండా ఇలా ఇతను మాట్లాడు కదా, మాట్లాడే ఛాన్స్ లేదు కదా. సో ఇవాళ ఇంకొక కొత్త పాట పాడుతున్నాడు. ఇది ఎంత దరిద్రంగా ఉంది అంటే ప్రపంచమంతా అమెరికాను చూసి నవ్వుకుంటున్నారు. అసలు ఇలా కూడా ఒక దేశము ఆలోచించగలదా? ఎంత సిల్లీగా ఉంది. తను ఏమంటాడు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన సెంట్రల్ బ్యాంక్, ఇక్కడ అమెరికాకు సంబంధించిన డాలర్ రిజర్వ్స్ మన వద్ద ఉంటాయి, మనం వీటిని హోల్డ్ చేస్తాము కదా. సో ఇప్పుడు మీరు రష్యన్ ఆయిల్స్ కొనాలి అన్నప్పుడు లేదా ఎక్కడైనా బంగారము కొంటున్నారా, మా అమెరికా డాలర్ను మా పర్మిషన్ లేకుండా మీరు వాడకూడదు. ఎంత సిల్లీగా ఉంది. ఇలాంటి జ్యూరిడిక్షన్ ఎక్కడా ఏ దేశానికి ఉండదు. నేను ఒక్కసారి అమెరికన్ డాలర్ను కొనిన తరువాత అది నా డబ్బు, నా కరెన్సీ, నా ఇష్టం. ఇతని ప్రాబ్లం ఏమిటి అంటే అమెరికా ఎలా వ్యాపారం చేస్తుంది, ఎవరితో ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు ఇది కాదండి. భారత్ విపరీతంగా లాభపడిపోతుంది. ఎంతలాగా అంటే అసలు ఇంతంత లాభాలు మీరు రష్యన్ ఆయిల్ పేరు మీద ఎలా చేస్తారు, అది మా అమెరికన్ డాలర్స్ ఎలా వాడతారు, అది మా ఇష్టం రా, అది మా డబ్బు, మేము సంపాదించుకున్న డబ్బు. అంటే మనకు భారత్కి మీకు ఈ ట్రేడ్ అనేది ఎక్సెసివ్గా ఉంటుంది. మనం ఎక్కువ అమ్ముతామండి, అమెరికా వాళ్ళు మనకు తక్కువ అమ్ముతారు, అంటే మనకు లాభాలు ఎక్కువ. సో అమెరికాలో మనము సంపాదిస్తున్న ఈ లాభాలు రష్యన్ ఆయిల్స్ కోసం మనం వాడుతున్నాము అని చెప్పి పీటర్ నావరో మాట్లాడుతున్నాడు. సో దీన్ని ఎలా చూడాలంటే కన్వల్ సిబల్ అని చెప్పి ఈయన ఒకప్పుడు మన ఫారిన్ సెక్రటరీ అండి, మీకు జియో పాలిటిక్స్లో నిష్ణాతుడు. సో ఇతను నేను హ్యాండిల్ చేస్తాను ఈ అమెరికా దుర్మార్గాన్ని, ఈ ఫాల్స్ ఫ్యాక్ట్స్ అంటున్నాడు చూడండి, ఫాల్స్ ఫ్యాక్ట్స్, ఈ ఫాల్స్ ఫ్యాక్ట్స్ని నేను ఎలా కొడతానో చూడండి అని చెప్పి ఇవాళ మొత్తం అండి మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు కన్వల్ సిబిల్ ఏం చెప్తున్నారో యాజ్ ఇట్ ఈస్గా రికార్డు చేస్తున్నారు, మీకు ఆర్టికల్స్ రాస్తున్నారు. అమెరికాలో కూడా బ్లూంబర్గ్లో కూడా ఈయన అనిన మాటలను వాళ్ళు అక్కడ అంటే వెస్టర్న్ మీడియా కూడా ఇవాళ ఇంత పెద్ద లెవెల్లో గమనిస్తుంది. ఈయనేమంటున్నారు అంటే నువ్వు రష్యా ఆయిల్స్ ఇదే కదా మాట్లాడుతున్నావు, నీకు డేటా తెలుసా? ఇంత మాట్లాడుతున్న పీటర్ నావరో నీకు డేటా తెలుసా? ఖచ్చితంగా తెలియదు. 2024లో చైనా వాళ్ళు 62 బిలియన్ వర్త్ ఆఫ్ 62 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ రష్యన్ ఆయిల్స్ కొన్నారు. ఇది భారత్ కన్నా చాలా చాలా ఎక్కువ. నీకు అర్థమయ్యిందా? 2025లో భారత్ టర్కీ కన్నా చైనానే ఎక్కువ రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఎవరికి తెలియని వ్యవహారం ఏంటో చెప్పమంటారా? రష్యా నుంచి మీకు ఆమూర్ అనబడే ప్రాంతం, ఇక్కడ నుంచి ఒక అతిపెద్ద పైప్ లైన్ చైనా దాకా వెళుతుందండి, సైబీరియా దగ్గర. ఇది వీళ్ళకి తెలియదు. సో సైబీరియా వద్ద ఇంత పెద్ద పైప్ లైన్ ఉన్నప్పుడు మీకు రష్యా వాళ్ళు ఇష్టానుసారం చైనాకు ఆయిల్స్ పంపిస్తున్నారు. విపరీతమైన ఆయిల్ సప్లై ఉంది. ఇదంతా గమనించకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక ఆర్థికవేత్త అంటున్నావు కదా, వైట్ హౌస్కి సలహాదారుని నేను చెప్పుకుంటున్నావు కదా. ఏం చెప్తున్నావు? చైనా వాళ్ళు రష్యా ఆయిల్స్ని కొంటే 16% మాత్రమే వాళ్ళకి లాభాలండి. భారత్ అన్నారు అనుకోండి 40%కి పైగా మీరు ప్రాఫిట్స్ చూస్తున్నారు. అంటే మా మార్కెట్ని కూడా మీరు క్యాప్చర్ చేశారు. ఇది భారత్ చేస్తున్న ఇన్వేజన్. అంటే మీకు తక్కిన దేశాల మార్కెట్లో మనము చేస్తున్న దండయాత్ర అని చెప్పి ఇతను చెప్తున్నాడు. మరి చైనా వాడి ఇంతంత ఆయిల్స్ కొంటున్నాడు కదా, వాడి వద్ద కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎంతంత ఏ దేశానికి వాడు అమ్ముతున్నాడు? ఈ డేటా నీ వద్ద ఉందా?
ఇదే ప్రశ్న ట్రంప్ను అడిగినప్పుడు ఏం చెప్పాడండి? అమెరికా రష్యా వద్ద ఏం కొంటుందో నాకు ఐడియా లేదు. మరి ఇవాళ భారత్ రష్యా వద్ద ఎంత కొంటున్నారు, ప్రపంచ స్థాయిలో ఎలాగై పెట్రోలియం ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నారు, ఈ డేటా అంతా పెట్టుకొని మళ్ళీ ఈ డేటా అంతా కూడా నువ్వు నీ ఇష్టానుసారం మారుస్తున్నావు. మార్చి మేము చాలా పెద్ద తప్పులు చేస్తున్నాం అంటున్నావు. ఇందులో ఎటువంటి నిజాలు లేవు. ఇది నువ్వు తెలుసుకో. టార్గెట్ చెయ్యాలి అంటే నువ్వు చైనాను కదా టార్గెట్ చెయ్యాలి. చైనా కదా ఎక్కువ రష్యా ఆయిల్స్ కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే టర్కీ 3వ ప్లేస్లో ఉండే టర్కీ, వాడు ఒక నాటో దేశము కదా, నీ మిత్ర దేశము కదా, మరి వాడిని నువ్వు ఎందుకు అడగడం లేదు? టర్కీని అడగట్లేదండి. చైనా మీద ఇవాళ వరకు టారిఫ్స్ లేవండి. చూడండి వాడి ఆలోచన, ఆ డబుల్ స్టాండర్డ్స్ అంటాం చూసారా, ఎంత దరిద్రంగా ఉందో చూడండి. సో నువ్వు శిక్షించాలంటే ముందు చైనాను శిక్షించాలి. చైనా మీద నువ్వు టార్గెట్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళే రష్యా ఆయిల్స్ ఎక్కువ కొంటున్నారు. ఈ నిజాలు తెలుసుకోకుండా భారత్కిను అమెరికాకు మధ్య దశాబ్దాల వారీగా కష్టపడి, అంటే పాకిస్తాన్ నుంచి అమెరికాను దూరము చేసి ఇవాళ భారత్ అమెరికా ట్రేడ్, అంటే మన నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ అమెరికా అండి. అలాంటి ఒక దేశము, అలాంటి ఒక మిత్ర దేశము, మన అధికారులు, మన మంత్రులు, మన మోదీ గారు ఎన్నిసార్లు అమెరికా వెళ్తారు? ఎందుకు? వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి అనుకుంటే అసలు ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా మేము చెయ్యము, డిఫెన్స్ రంగంలో మా అడ్వాన్స్డ్ పరిజ్ఞానాన్ని మీకు ఇవ్వము, ఇన్ని మాట్లాడుతున్నావు. ఇదే విషయము రివర్స్ ఇంజనీరింగ్ చేసిన చైనా మీద నువ్వు ఎందుకు మాట్లాడవు? అసలు నీ ఆలోచనలు ఏమిటి? ఇది ఇలా కాదండి, ప్రపంచ స్థాయిలో ఇదే మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎటువంటి న్యాయము లేని నిర్ణయాలు అమెరికా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నప్పుడు ఇది ఒక సూసైడల్ అటెంప్ట్. అంటే నీకు నువ్వుగా పతనం అయిపోవడానికి ఇలాంటి వ్యవహారాల్లో భారత్తో శత్రుత్వం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇంకా చెప్పాలి అంటే నువ్వు చెప్తున్న ఇంకొక అతిపెద్ద అబద్ధం, భారత్ అమెరికాను నమ్ముకొని, అంటే మా వ్యాపారాన్ని నమ్ముకొని మా దేశముల అమ్మకాలు పెంచుకొని మీరు మీ జీడిపిని పెంచుకుంటున్నారు, మీ రెవెన్యూస్ అనేవి పెరుగుతున్నాయి అని అంటున్నావు కదా. ఒక 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎవరు మాట్లాడరు, ఏ డేటా కూడా చెప్పదు. ముఖ్యంగా మీ వెస్టర్న్ కంపెనీస్, మీ వెస్టర్న్ మీడియా ఈ 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ గురించి మాట్లాడరు. నిజము ఏమిటి అంటే మీరు మీ కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ అనండి, లేదా గూగుల్ అనండి, యూట్యూబ్ అనండి, ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నాం యూట్యూబ్, సో దీని మీద వాడు అడ్వర్టైజ్మెంట్స్ బుక్ చేసుకుంటాడు, ఆదాయం అంతా వాడికి వెళ్తుంది, కొంత మాత్రము యూట్యూబర్స్కి ఇస్తాడు. తరువాత చూసారు అంటే అమెజాన్, మీకు షెల్ లాంటి కంపెనీస్ ఈ భారతదేశంలో వచ్చి ఎంతెంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, దాని గురించి మాట్లాడవే. ప్రతి వాళ్ళు అమెరికాను వాడుకుంటున్నారు. నువ్వు వాడుకుంటున్నది ఏంటి? ప్రతి ఒక్క దేశాన్ని నువ్వు వాడుకుంటావు. ఆఖరికి ఆఫ్రికా దేశాలలో కూడా నువ్వు ఏం చేస్తావు? అక్కడ దొరికే రేర్ ఎర్త్ మెటల్స్ అనండి, మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్, ప్రతిదాన్ని నువ్వు లూటీ చేస్తావు కదా, దొంగతనము చేస్తావు కదా, ఎవరిని విడిచిపెట్టవు కదా. మరి మమ్మల్ని, మా విషయానికి వచ్చేటప్పటికి మీరు మా అమెరికన్ డాలర్స్ వాడకండి అంటే మరి నువ్వు వాడుతున్న మా ఇండియన్ రూపీ సంగతి ఏమిటి? మా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమిటి? మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే నీ అమెరికా పరిస్థితి ఏమిటి? మా వర్క్ ఫోర్స్ అమెరికాను అక్కడ నడిపిస్తుంది. మీ వైస్ ప్రెసిడెంట్ స్వయాన ఒక భారత మహిళను వివాహం ఆడాడు. పూర్వ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ భారత్ సంతతికి చెందిన మహిళ. అంటే మా కాంట్రిబ్యూషన్ అమెరికాకు ఎంత ఉంది అనేది కనీసమైన అంచనా వెయ్యలేక ఇన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నీ దేశాన్ని ఎవడూ కాపాడలేడు. మాకు అక్కడ రష్యా, చైనా లాంటి దేశాలు మా స్నేహ హస్తాన్ని కోరుకుంటున్నారు. ఇక నీ ఇష్టం, నువ్వు ఇలా మాట్లాడితే నీ చావు నువ్వు చావు అని చెప్పేసి క్లియర్గా మనం చెప్పడము ఇవాళ ఒక అతిపెద్ద, అంటే వెస్టర్న్ దేశాలలో భారత్ యొక్క ఈ రెస్పాన్స్ చాలా పెద్ద విషయంగా అందరూ చూస్తున్నారు. మరి ఈ వార్తలు మీరు కూడా విన్నారా, చదివేరా, చూసారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.